పైకైతే చూడండి ఏ విధంగా ఉన్నదో, చెట్టు పైకి వెళ్ళిపోన్నది. లాగి చూస్తున్నా. ఇవైతే తుని కాయలు చూడండి ఎలా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా. కూర్చొని కోసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నేను అక్కడ అందలేదు, అల్లాడిపోయినాను. ఇక్కడైతే కిందనే ఉన్నాయి పండ్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి. ఈరోజు అయితే మీకైతే పండ్లు అయితే చూపించాలనుకుంటున్నాను. అవేం పండ్లు అంటే బలుసు పండ్లు చూపించాలనేసి వచ్చినాను. ఆ బలుసు పండ్లు ఎలా ఉంటాయి, చెట్టు ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాం. కాకపోతే అడవిలో పెద్దగా ఉండవయ్యి, కానీ ఆడాడ ఉంటాయి, అవి చూపిస్తాము. అవి ఉంటే ఒక్కొక్క దగ్గర రోడ్డు అంచున మామూలుగా ఎడార్లు అక్కడక్కడ ఉంటాయి. కాకపోతే అడవులు అంతగా ఉండవు. అయినా అక్కడక్కడ ఉండేటి వల్ల చూపిస్తాము. ఆ బొలుసు చెట్టు ఎలా ఉంటుంది చూద్దారు. పండ్లు కూడా బాగుంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అడవిలోకి వచ్చినాము. ఇక్కడైతే ఒక చెట్టు అయితే కనిపిస్తున్నది. ఆ చెట్టు దగ్గరకు వచ్చి మరీ మాట్లాడుతున్నాను. చూస్తున్నారు కదా, మామూలే అడవిలోకి వచ్చేది. ఇవి ఇంకా కాయలు కాస్తున్నాయి. కొమ్ము చెట్టు ఇది, కాయలు కాస్తున్నాయి. ఈ నెలపోతే అవి కూడా వచ్చేస్తాయి. ఇదే బలుసు చెట్టు అనేది ఇదేను. చూడండి ఏ విధంగా ఉన్నదో. వీటికి ముళ్ళులు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఉంటాయి ముళ్ళులు చూస్తున్నారా? ఇలా ఉంటాయి, పెద్ద ముళ్ళులు ఉంటాయి. చూడండి కాయలు ఇవి ఉన్నాయి కదా, ఈ కలర్లో నలుపు తిరిగి ఉన్నాయి కదా, అవి అయితే పండ్లు. అవి పైకైతే చూడండి ఏ విధంగా ఉన్నదో, చెట్టు పైకి వెళ్ళిపోన్నది. లాగి చూస్తున్నా. చూడండి ఇవి ఇప్పుడు దోరగాయలు. ఇవి పసుపుగా ఉన్నాయి కదా, అవి దోరగాయలు. కాయలు అయితే పచ్చగానే ఉంటాయి. ఇంకపోతే ఇవి పండ్లు, మన చింతపండు కలర్లోకి అయితే వచ్చేస్తాయి పండ్లు. అయితే ఇవే కోసుకోవాలి, ఇవే పండ్లు. ఎట్నా చూడండి, ఒక్కొక్క 2, 3 ఉంటాయి, బాగుంటాయి. కోసేటప్పుడే చూడండి ఏ విధంగా వచ్చేస్తున్నాయో. కానీ జాగ్రత్తగా కోసుకోవాలి. ఎందుకంటారా, ములులు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. ములులు గుచ్చుకున్నాయి, ఇంకంతే అల్లాడిపోతాం. ఇలా మనం పండ్లు కోసుకోవాలి, నైస్గా కోసుకోవాలి. మనం ఫాస్ట్ కోసుకోవాలనుకున్నామంటే గుచ్చుకుపోతాయి. నేనైతే క్యారీ మూతలు అయితే వేసుకుంటున్నాను. కోసేటప్పుడు మెత్తగా తగులుతున్నాయి. ఈ పండ్లు అయితే మెత్తగా ఉంటాయి, నుజ్జుగా అయిపోతాయి. చూడండి నుజ్జు అయిపోతాయి. ఆహా, వావ్, సూపర్. అలా నోట్లో వేస్తున్నా, అలా కరిగిపోతున్నాయి. మెత్తగా ఉన్నాయి పండ్లు మాత్రంకే, సూపర్ టేస్ట్, తీయగా ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా, గింజలు అయితే ఊసేయాలి. అంటే ఆ గింజలు మీరు నవ్వాలన్నా కూడా నవ్వలేరు, గట్టిగా ఉంటాయి గింజలు. ఏం టేస్ట్ నాయన. ఇంకొకసారి తినేసినలా ఇంక తినాలనిపిస్తూనే ఉంటాయి. పైకి ఉన్నాయి, మళ్ళీ పలసంగా ఉన్నాయి పండ్లు, పలసంగా ఉన్నాయి. అడవిలో ఉంటే అలాగే పలసంగా ఉంటాయి. కానీ చెట్టు కానీ ఒకరు పెద్దది కానీ ఉంటే పండ్లు దండు కొనబని. ఇప్పుడు ఇవి కోసేది చెప్పు. ఇవైనా కూడా కోసుకున్నాము, ఇంకా తిరగదాము ఉంటాయి కానీ. అంటే ఇక్కడ పలసంగా ఉన్నాయి కదా, కానీ ఇవి దొరికేది కష్టం. ముఖ్యంగా ఇవి తినాల్సిన వాళ్ళు షుగర్ అంటారే, వాళ్ళైతే ముఖ్యంగా తినాలి. ఈ అడుగు పండ్లోకి వచ్చి ఇవి మాత్రం షుగర్కి చాలా బాగా పనిచేస్తాయి.
ఇవి షుగర్ ఉండేవాళ్ళు అది పనిగా బలుసు పండ్లు ఎక్కడున్నాయి అనేసి పనిగా కనుక్కొని మరీ కోసుకుని మరీ తింటారు బలుసు పండ్లు. చెప్తారంట డాక్టర్లు కూడా మీకు అంటే మీ ఊర్లో బలుసు పండ్లు దొరుకుతాయా, అవి దొరికి అడుగుంటే తినండి అని చెప్తారంట. మా ఊర్లో కూడా చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు అడుగుతుంటారు బలుసు పండ్లు కోసుకుని వస్తే మాకు కూడా ఒక రెండు పండ్లు పెట్టండి అమ్మా నేను తినాలి. షుగర్ పేషెంట్లు వాళ్ళం కాదు మేము అని అంటూ ఉంటారు. కానీ ఈరోజైతే వచ్చినాం కదా ఎంతో కొంత వాళ్ళకి మనం తినలేకపోయినా వాళ్ళకనే ఇద్దాము. ఆహా ఇట్లా కోసేటప్పుడు చేయిలకి మెత్తగా తగులుతున్నాయి పండ్లు, నైస్గా కోసుకోవాలి. అంటే అవి ఒకరు గట్టిగా అది ఒక్కరు నైస్గా అట్ట అనంగానే చూడండి కోసేటప్పుడు ఎలా చితికిపోతున్నాయి పండ్లు. పైకి ఉన్నాయి ఇక్కడ వరకు అయితే కోసినాను. ప్రస్తుతానికైతే చూడండి ఎన్ని పండ్లు అయితే కోసినాను, ఇంకా పైకి ఉన్నాయి అందటంలో అవి అందటం లేదు. ఇంకొక రవ్వ వాల్చుకుందాం. కాలు గడ పైకి ఎత్తుకోయాల్సి వస్తుంది. ఈ పండ్లు పక్షులు కాడ ఎక్కువ తింటాయి ఈ పండ్లు, అంటే పిట్టలు. పిట్టలు ఎక్కువ తింటాయి ఈ పండ్లు కాడ. ఇవి ఇంకా గమనించినట్టు లేవు, గమనిస్తే మాత్రం ఇవి అప్పటికప్పుడు అయిపోతాయి. బా ఇవి పసుపుకుండేటివి దోరగలు కదా గట్టిగా ఉంటాయి, కానీ తినచ్చ కానీ తీయగా లైట్గా ఒగ్గురు తెలుస్తుంది. దోరగలు కూడా తినచ్చు బాగుంటాయి, గొంతు కూడా పట్టేస్తుంది తింటే. బలుసు చెట్టు కనబడలేదు వెతుక్కుంటూ పట్టినాము. ఇక్కడైతే తునిగి పండ్లు చెట్టు అయితే ఉన్నది, వచ్చినాయో రాలేదు అవి కూడా చూద్దాము. చూడండి కాలువ ఏ విధంగా ఉన్నదో భయంకరంగా ఉంటుంది. ఇదే తునిగి పండ్లు చెట్టు అంటే ఇదేను. అబ్బా ఇప్పుడే కాయల మీద ఉన్నాయి, పచ్చి కాయలు ఇలా ఉంటాయి తునిగి కాయలు అంటే. అంటే తునిగి పండ్లు అంటే ఒకరు ఎరుపు డాల్లో కంటే ఒకరు పసుపుగా వచ్చి ఉంటాయి. ఇవైతే తునిగి కాయలు చూడండి ఎలా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా, ఇలా ఉంటుంది చెట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టుని మేమైతే చిట్టపటాల చెట్టు అంటాం దీన్ని. ఈ చెట్టుని అయితే మేము చిట్టపటాల చెట్టు అంటాము. కొంతమంది వచ్చి తునిగి పండ్లు అంటే తునిగి చెట్టు అంటారు. కాయలు ఇప్పుడే వచ్చినాయి పచ్చి కాయలు, అంటే ఈ నెల అంతా పోవాల్సిందే. ఈ నెల అంతా పోతే ఖచ్చితంగా పండ్లు అయితే వచ్చేస్తాయి. మేమైతే మాకు నోటికి ఎక్కువగా వచ్చేది చిట్టపటాల చెట్టు అంటాం. అంటే ఇది నాది కదా చెట్టు ముదులు, ఈ కట్టు కానీ మనం మామూలుగా ఎండిపోయిన కట్టు కానీ అయితే కానీ ఒక్కసారి మంటలో వేసి చూడండి చిట్టపట 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 అని పగలుతూనే ఉంటుంది. అందుకనేసి మేము ఎక్కువగా చిట్టపటాల చెట్టు అంటాము. కొంతమంది వచ్చి తునిగి పండ్లు అంటే తునిగి చెట్టు అంటారు. సరే ఇంకా బొలి చెట్టు కడికైతే పోదాము. బా కలిగి పండ్లు రెండు పెద్ద కలిగి పండ్లు, 3 పండ్లు అయినా కూడా పెద్ద కలిగి పండ్లు ఉన్నాయి. ఏమైనా కలిగి పండ్లు అక్షకంగా ఉన్నాయి కలిగి పండ్లు. అక్కడైతే చిన్న బల్స్ చెట్టు కనిపిస్తుంది, దాంట్లో ఉండాలేవో చూద్దాము. మెత్తంగా ఉన్నది చెట్టు. అంటే ఫస్ట్ టైం మీకు పెద్ద చెట్టు చూపించింది కదా, చూడండి మితంగా ఉన్నది చెట్టు. అయితే వచ్చేస్తున్నాయి పండ్లు అయితే వచ్చేస్తున్నాయి. ఇవంతా పండ్లేను బా మెత్త అంటే ఒక్కరవ చిట్టి పండ్లు ఉన్నాయి. పండ్లు అయితే ఉన్నాయి, ఉండేటివి అయితే కోసేసుకుందాము. కిందకున్నాయి ఒకరువ అంటే చెట్టుకు దగ్గర పండ్లు ఉన్నాయి, చిట్టి పండ్లు. కూర్చొని కోసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నేను అక్కడ అందలేదు అల్లాడిపోయినాను. ఇక్కడైతే కిందనే ఉన్నాయి పండ్లు. అంటే చిన్న చెట్టు కాబట్టి చిన్న పండ్లు ఉన్నాయి, మితంగా ఉన్నాయి. ఒకరు పెద్ద సైజులో ఉంటాయి ఈ పండ్లు, చెట్టుకు దగ్గర పండ్లు కాసున్నాయి.
చూస్తున్నారు కదా, ఇక్కడ కాడే దోరగాయలు పండ్లు ఒకటి ఉన్నాయి. ఇవి కోసేసుకుందాము. ఎందుకంటే అడవులు అంత పెద్దగా ఉండవు, ఆడాడ ఎక్కడో ఒక్క ఇక్కడ ఉంటాయి. నైసింగా కోసేసుకునేద్దాం ఎన్ని. బా కూర్చుని మరీ కోసరాడు ఈ పండ్లు. నేను ఇందాకలన్నా నిలబడుకొని అందక కోసినాను. ఇక్కడైతే కూర్చుని మరీ కోస్తున్నా. ఎందుకంటే ముళ్ళ కంపలు కాదు ఇవి, నైసం కోసుకోవాలి. మరింత చిన్న చిట్టి పుల్ల, చిన్న చెట్టు కాబట్టి చిన్న చెట్టు చిట్టి పుల్ల ఉన్నాయి. ఓకే, ఓపిగ్గా కోసుకోవాలి, ఇసుగు పుట్టిపోతుంది అన్నమాట. ఏంద్రా స్వామి ఇవి కోస్తుంటే నిండటం లేదని ఇసుగు పుట్టిపోతుంది. చూసుకొని చిన్నగా కోసుకోవాలి పండ్లు అయితే. నాకైతే ఈ ఎండకి చెమటలు గడబట్టేస్తున్నాయి. బా ఆకులలోనే వేసి చేయి పంపిస్తున్నా కోసేయడానికి. ఏడ చెయ్యి ఆకులో పెట్టి ఏడ ముళ్ళు గుచ్చునేస్తే భయం భయంగా వస్తున్నా. అమ్మయ్య అందదు అనుకున్నాను, ఎట్నో నైసింగా అంది కోసేసినాను. మచ్చటంగా ఉన్నది చూడండి చెట్టు అయితే, మచ్చటంగా ఉన్నదే బలి చెట్టు. ఈ ముళ్ళుల గురించి సగం చిన్నగా కోయాల్సి వస్తుంది, లేకపోతే ఇంకా బాగా కోసుకున్నాం. అవతల కట్టబోయి కోసుకుందాము. చూస్తున్నారు కదా, మీకైతే బల్జి చెట్టు ఎలా ఉంటుంది, ఆ పండ్లు ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపించినాను. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎండకైతే నాకు బాగా చెమటలు పట్టేస్తున్నాయి. ఇంటికైతే వెళ్ళిపోతాం. అవుంటే ఇక్కడ కోసుకుని పోతా ఏటో ఇంటికి పోతుంటాం కాబట్టి కోసుకుంటూ వెళ్ళిపోతాం పండ్లు. అయితే ఇంకైతే ఏం విశేషాలు ఇంకేం లేవు కదా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.